హాయ్ అండి. నేను మీ వరా సురేష్. ఇది చాలా అంటే చాలా మంచి వీడియో. లొకేషన్ చూసారా భలే ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది మురాలండి. దుర్గమ్మ తల్లివారి గుడి. వేప చెట్టుకి అమ్మ స్వయంగా వెలిసారట. ఇది మొత్తం మామిడి తోట. చాలా పెద్ద తోట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. జాతర అనేకంటే నిత్యం ఇక్కడ అమ్మవారిని ఎవరికలా కొలుస్తూనే ఉంటారు. ఇది అమ్మవారి వేప చెట్టు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నైవేద్యాలు సమర్పించుకుంటారు. సో అమ్మ మొక్కు తెచ్చుకుంది. అమ్మ ఎప్పుడో మొక్కుకుందంట. ఆ మొక్కు ఈరోజు తెచ్చుకోవడం జరిగిందన్నమాట. అమ్మవారిని మనసారా స్మరించుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చుట్టూ అంతా మామిడి చెట్లే అండి. నాకు తెలిసి 3 ఎకరాలు ఉండొచ్చేమో. ఏ చెట్టు చూసినా మామిడి పూతతో భలే ఉంది. ఇదిగోండి ఈవిడే అమ్మవారు. 2 వేప చెట్లు ఒకే చాటు ఉంటాయి. కొంచెం ఎంతో కాదు, కొంచెం డిఫరెన్స్లో అమ్మవారు స్వయంగా వెలిసారట. సో అమ్మవారు మొక్క తెచ్చుకున్న తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేస్తాం. అక్క కుకింగ్ చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటున్నాను. చూసారా, ఎటు చూసినా మామిడి చెట్లే. మామిడి చెట్టుకు ఫుల్గా పూతతో భలే ఉంది. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఫ్యామిలీ సెటిల్ అయిపోయారండి. కనుచొప్పు మేరే కాదండి, ఎక్కడ చూసినా జనమేనండి బాబోయ్. సో ఇలా వీడియో తీసుకున్న టైంలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా లాగించేసాను. టైం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళాలంటే జాయిగా అలా కొంచెం ఎదరికి వెళ్ళి తిరిగేసి వస్తే ఏమవుతుందనేసి అలా వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడే సడన్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బ్యాంగిల్స్ చూశాను. వావ్ అనిపించింది. మన సైజ్ కాదులే వదిలేద్దాం అనుకున్నా, కానీ అక్క తీసుకునేసరికి కింద మీద మొత్తం తిరిగేసి తీసుకున్నా. ఇది అమ్మగాడి కోసం అక్క తీసుకోవడానికి వచ్చిన షాప్ అన్నమాట. చాలానే బాగుంది. అలా ఇంకా ఎదురుకి వెళ్తే ఇదిగోండి ఇంకో షాప్ దగ్గర మళ్ళీ సేమ్ బ్యాంగిల్స్ మళ్ళీ కనిపించాయి. ఇవి స్టోన్స్తో భలే మెరుస్తున్నాయి కదా. ఇవి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయినవి. ఇవి 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నేనైతే ఒక 4 డజన్లు అయితే తీసుకున్నా. చాలానే అన్ని నచ్చాయి చూడడానికి కూడా. ఈ వీడియోలో ఈ బ్యాంగిల్స్ మీలో ఎంతమంది చూసారో తెలుసా? ఇవి ఏంటి అనుకుంటున్నారా? మీలో చాలామందికి తెలుసండి. ఇది అదేనండి పొగాకు చెట్లు అండి ఇవి. మీరు చాలామంది చూసే ఉంటారు, చాలామందికి తెలియదు కూడా.